గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈరోజు సజీవుల లెక్కలో మేము ఉన్నాము అని అంటే కేవలము నీ కృప వలన మాత్రమే. తండ్రి, ఈ రోజంతటిలో సాతాను మీద విజయాన్ని మాకివ్వండి, శోధనల మీద విజయాన్ని మాకివ్వండి, ఆకర్షణల మీద విజయాన్ని మాకివ్వండి, పాపముల మీద విజయాన్ని మాకివ్వండి. దేవా, విశ్వాసముతో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ దర్శించమని అడుగుతూ ఉన్నాం. నీ కృపచేత నింపుమని అడుగుతూ ఉన్నాం. ఎంతోమంది మా బిడ్డలు అయా మరి పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. వారందరినీ దర్శించండి. మంచి జ్ఞాపక శక్తినిచ్చి అయా పరీక్షల్లో ఉన్నతమైన విజయాన్ని, ఘన విజయాన్ని వారికి అందించమని అడుగుతూ ఉన్నాం. బలహీనంగా ఉన్న బిడ్డలను, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను మీరు దర్శించి అయ్యా వారు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు క్షేమము, భద్రత దయచేయండి. ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అయ్యే విధముగా సహాయం చేయండి. అయ్యా, ఎంతోమంది ప్రభా అనారోగ్యంతో ఉన్నవారు, హాస్పిటల్స్లో ఉన్నవారు, ఐసీయూలో ఉన్నవారు ఎంతోమంది నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారయ్యా. నీ యొక్క స్వహస్తాలతో వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే యెహోవా రాఫాగా నీవు మా తోడున్నావు. నీకే స్తోత్రాలు. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ సూసైడ్స్ వరకు వెళ్తున్నవారు అనేక మంది ఉన్నారు. వారందరినీ దర్శించండి. అయా, విడుదలను, విమోచనను దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాలు చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో, నేల పంటల మీద ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారో, ఎంతమంది డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో, ఎంతమంది ప్రభావ వారికి వచ్చిన విధానమును బట్టి, అయా వారికి వచ్చిన చేతి వృత్తిని బట్టి ఎవరెవరైతే తమ జీవనాన్ని సాగిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి కష్టార్జితమును దీవించండి. నూరంతల ఫలము దయచేయండి. దేవా, ఈ రోజంతటిలో నీ క్షేమము, భద్రత మైడలో ఉంచమని మరచి విడిచిన వాటిని పాదములు చెంత పెడుతూ ఎంతోమంది మా బిడ్డలు గల్ఫ్ దేశాల్లో, ఇతర దేశాల్లో పనుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము, చదువుల నిమిత్తం ఉండి కుటుంబాలను విడిచి ఒంటరిగా అక్కడ ఉంటున్నారు. క్షేమము, భద్రత దయచేయండి. వారి కుటుంబాలను దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.